ఒక వస్తువును 375 రూపాయలకు అమ్మినట్లయితే దాని కొన్న వెలలో 1/4 వంతు లాభం వచ్చును. అయినా దానిని 50% లాభంతో అమ్మదలిచిన దాని అమ్మకపు వెల ఎంత అన్నాడు. ఇప్పుడు ఇది మనకేమిచ్చాడు, 375 రూపాయలకు కొన్నామా అమ్మామా? అమ్మాం, అంటే సేల్స్ ప్రైస్ అనమాట. అమ్మడం వల్ల ఎంత వస్తుంది? ఇది వస్తుంది, లాభం వస్తుంది. ఇప్పుడు 10% లాభం అంటే 110% ఎలా తీసుకుంటావో భిన్నాలు వచ్చినప్పుడు ఒకటి బేస్ చేసుకొని చేసుకోవాలి. సో సిపిని మనం ఎలా తీసుకుంటామంటే 1, ఎస్పి వచ్చేసి మనకేమవుతుందంటే ఆ లాభం ఏదైతుందో దాన్ని యాడ్ చేసుకుంటాం. అంటే 1 + 1/4 యాడ్ చేస్తే 4 + 1 5/4 అనమాట. సో 5/4 ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెప్పాడు సార్ మనకు? 375 అనమాట. ఇది అమ్మిన వెలనే, ఇది అమ్మిన వెలనే. సిపి ఎంత? 1. సో సిపి ఈక్వల్స్ టు 1కి అయితే ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం మనం. సో 1 × 375 డివైడెడ్ బై 5/4 డైరెక్ట్గా మీరు రివర్స్ వేయగలగాలి 5/4 అనేది. సో 1 × 375 × 4/5 అనమాట. 5 ఇక్కడ 75 సార్లు, 75 4 300. ఇది ఏంటి సార్ అంటే సిపి. నేను కొన్న వేల అడగట్లేదు, అమ్మకపు వెల అన్నాడు. అమ్మకపు వెల ఎంత లాభంతో? 50%. 300లలో 50% అంటే ఎంత? 150. 300 + 150 అంటే ఎంత అవుతుంది? 450కి మనం అమ్మాలన్నమాట.